ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు బీజేపీ కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? బీజేపీ ప్రజలకు రేపు జరగబోయే ఎన్నికల్లో అప్పీల్ చేయబోతా ఉన్నాం, మేము తెలియపోతా ఉన్నాం. చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఫార్మాసిటీకి గతంలో 1000 ఎకరాలు బీఆర్ఎస్ సేకరిస్తే ఆ భూములు తిరిగి స్వాధీనం చేసుకొని ఎక్కడికక్కడ రైతులకు తిరిగి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు మాట తప్పారు. అది ఆలోచించమని చెప్తాం. అదేవిధంగా 6 గ్యారంటీలు నామమాత్రమైనటువంటి ఉచిత బస్సు ఇలాంటివి చేశారు. కానీ ప్రధానంగా నిరుద్యోగ యువతకు 4000 రూపాయల భృతి, నిరుద్యోగ భృతి, అదేవిధంగా స్కూటీలు మహిళలకు, అదేవిధంగా ఏదైతే ప్రతి మహిళ 18 ఏళ్ళు పూర్తయిన మహిళకు 2500 నగదు నెల ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా పేద ప్రజలకు తులం బంగారం పెళ్లికి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకపోవడం, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. అదే కాదు, ఏదైతే రైతు బంధు, రైతన్నలకు రైతు బంధు ఇవ్వడంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైపోయింది, ప్రజల్ని మోసం చేసింది. ఈ మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మేము విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం ప్రజల్ని.